హలో గైస్ వెల్కమ్ టు వారేవా వాణి. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మరమరాలతో ఉప్మా అన్నమాట. అంటే నెల్లూరు సైడ్ అయితే మేము బొరుగులు అనే అంటాం దీన్ని. ఇంకా జస్ట్ ఆనియన్స్ అలా ఫ్రై చేసుకొని, ఈ నానబెట్టిన బొరుగులను దాంట్లో వేసుకొని ఫ్రై చేయడమే. బావుంటుంది యమ్మీగా. ఇంకా మేమైతే ఆరవ్ స్కూల్ టైమ్ అయిపోయింది. వాడిని తీసుకురావడానికైతే స్కూల్‌కెళ్తున్నాము. ఇంకా ఆ రోజు కొంచెం ట్రాఫిక్ కూడా ఉన్నింది. ఇంకా క్లైమేట్ ఏంటో వెరైటీగా ఉంటది ఇక్కడ. బయట చూస్తే ఇంత ఎండగా ఉంది కదా! ఇంట్లో ఏమో చలిగా అనిపిస్తుంది. మార్నింగ్ అయితే చాలా చలెక్కువ ఉంటుంది. ఇంకా మంచు కూడా ఎక్కువే ఉంటుంది. ఇంకా ఐరా చూసారా వెయిట్ చేస్తూ ఉంది వాళ్ళ అన్న కోసము. వాడు లేకపోతే పాపం దానికి బోర్ అనుకుంటా. ఉంటేమో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా వాడు రాగానే మిస్ అవుతదనుకుంటా తెగ ముద్దులు పెట్టేస్తూ ఉంది వాడికైతే. ఇంకా కొన్ని డ్రెసెస్ అయితే ఫిట్టింగ్ చేయించేవి ఉన్నాయి. అవైతే మా కమ్యూనిటీ ఎదురుగానే ఒక టైలర్ ఉన్నారు. ఫస్ట్ ఒకసారి ఇచ్చి చూసాము. బానే చేశారు. అంటే జస్ట్ లూజ్ టైట్ చేయడమే కదా! అలాంటివైతే ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా మంచి మంచి టైలర్స్ దగ్గరికి ఇలాంటివి ఇవ్వలేము. ఇంకా పాపం ఆవిడ బానే చేసిచ్చారు. ఇంక అప్పటినుంచైతే రెగ్యులర్‌గా ఇక్కడ ఇస్తూనే ఉంటాము. మా కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ ఉంది. మీకు చూపిస్తానన్నాను కదా! అదే ఇది. ఇంకా వీడియో తీసుకుందామని అయితే ఇక్కడికొచ్చాము. ఇంకా వీళ్ళిద్దరైతే దాంట్లో దిగాలి, స్విమ్మింగ్ చేయాలని చెప్పి ఒకటే గోల్ చేసేసారు. సమ్మర్‌లో బాగా వస్తారు స్విమ్మింగ్‌కైతే. ఇప్పుడైతే ఎవరు రావట్లేదు. ఇంకా ట్రీ భలే ఉంది కదా! భలే అనిపిస్తుంది నాకది చూసినప్పుడు. వాటర్ కూడా క్లీన్‌గా, నీట్‌గా ఉన్నాయి కదా! ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా ట్రిప్స్ వెళ్తుంటే రిసార్ట్‌లో స్విమ్మింగ్ పూల్ ఉందా అని ముందు చెక్ చేసుకునే వాళ్ళము. అసలు స్విమ్మింగ్ పూల్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవాళ్ళము. ఇక్కడేమో ఈ కమ్యూనిటీలో ఉన్నా కూడా అసలు వెళ్ళట్లేదు. అంటే వెదర్ కూడా అలాగే ఉంది కదా! ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ పక్కన ఈ బ్లాక్ ఉంది కదా! ఇందులో జిమ్ కూడా ఉంటుంది. జుంబా డాన్స్ ఉంది. ఇంకా ట్రైనర్ వస్తారు. యోగా కూడా ఉంది. ఇంకా ఈ పిల్లలతో మాకు వెళ్ళడానికి అవ్వట్లేదు. ఏదైనా జాయిన్ అవ్వాలి అంటే చూసుకొని ఏదైనా టైం ఉంటే వెళ్ళాలి. ఇంకా ఇందులో కిడ్స్ కి ప్లే గ్రౌండ్ ఉంది. ఆల్రెడీ మీకు చూపించాను కదా! ఇంకా వాకింగ్ చేసే వాళ్ళు కూర్చోడానికి ఇక్కడ కూర్చుంటారు వాకింగ్ చేసేసి. ఇంకా ప్లాంట్స్ అయితే ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో చాలా బాగా మెయింటైన్ చేస్తారన్ని. ఇంకా అక్కడి నుంచి అయితే పైకొచ్చేసాము. వీళ్ళైతే ఈ లిఫ్ట్ ని మినీ ప్లే గ్రౌండ్ లా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరు ఏం కంప్లైంట్ చేస్తారని టెన్షన్ గా ఉంటది మాకైతే. ఇంకా ఐ వాచ్ కి స్ట్రాప్స్ ఆర్డర్ పెట్టాను డిఫరెంట్ గా అని చెప్పాను కదా! అవైతే కొన్ని వచ్చాయి చూపిస్తాను మీకు. మెటల్ స్ట్రాప్స్ పెట్టాను ఆర్డర్ అయితే 3 కలర్స్ పెట్టాను. అందులో 2 అయితే వచ్చాయి. ఇదైతే గోల్డ్, ఒకటైతే సిల్వర్. సిల్వర్ అయితే నా వాచ్ కి భలే పర్ఫెక్ట్ గా సూట్ అయింది. బ్లాక్ కలర్ కూడా ఆర్డర్ పెట్టున్నాను. అది ఇంకా అయితే రాలేదు. డెలివరీ అవ్వలేదు. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇవేంటంటే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా ఫ్రీ మార్కెట్ లో, అవి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడంతా బిగ్ స్టడ్స్ ఇలా ఫ్యాషన్ కదా, మంచిగా ట్రెండ్ నడుస్తుంది. ఇంకా నేను కూడా అలాంటివి తీసుకున్నాను. ఈ స్టోన్స్ ఉండేవి 150 రూపీస్ అయ్యాయి. మిగతావన్నీ 100 రూపీస్ అయ్యి. ఈ రింగ్స్ కూడా భలే ఉన్నాయి. వెస్ట్రన్ వేర్ కి చాలా బాగుంటాయి. ఇంతకీ మీకు ఏ రింగ్స్ నచ్చాయో చెప్పండి. ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే గంగా వంకాయ టమాటా కర్రీ ఇంకా బీన్స్ ఫ్రై చేస్తునింది. ఇంకా అందరూ లంచ్ కూడా చేసేసాము. ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే దోస పిండితో బోండాలు వేస్తుంది గంగా అయితే. ఇంకా అవి వేడి వేడిగా తింటూ ఉన్నాం మేము కూడా. ఇంకా ఆరవ్ అయితే హాట్ హాట్ అంటూ ఉన్నాడు. ఇంకా వెజిటబుల్స్ అయితే ఏమీ లేవు. ఇంకా కొన్ని తెచ్చుకోవాలి. అందుకే ఇంకా నెక్సెస్ వైట్ ఫీల్డ్ కి అయితే వచ్చేసాము. ఇది మీకు చాలా సార్లు చూపించుంటాను. ఎందుకంటే ఇది మాకు దగ్గర కాబట్టి ఎక్కువ వస్తూ ఉంటాము. ఇంకా వీళ్ళిద్దరు చూసారా క్యూట్ గా ఒకళ్ళ హ్యాండ్ ఒకళ్ళు పట్టుకుని భలే నడుస్తున్నారు. ఇంకా నార్మల్ డేస్ కదా, ఎవ్వరు లేరు. మాలంతా ఖాళీగా ఉన్నింది. అదే గాని వీకెండ్ అయితే అసలు ఇలా ఉండనే ఉండదు. ఇందులోనే రాయల్ వరల్డ్ మార్కెట్ ఉంటుంది. అన్ని ఉంటాయి. హోమ్ నీడ్స్ ఇంకా గ్రాసరీ కాదు, వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని ఉంటాయి. ఇంకా మేము అక్కడైతే వెజిటబుల్స్ ఇంకా చికెన్ కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి పిజ్జా ఏమన్నా తిందాము అని చెప్పి ఇక్కడ కెఫే ఉంటుంది, దాంట్లోనే అక్కడికైతే వచ్చాము. ఇంకా ఫస్ట్ అయితే చాక్లెట్ చిప్ చీజ్ కేక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇది అంత టేస్టీగా ఏం అనిపించలేదు. పిల్లలైతే తిన్నారు బానే. వీళ్ళు పెద్ద అయితే ఒకరికొకరు ఎలా ఉంటారో తెలియదు కానీ ఇప్పుడైతే క్యూట్ గా ఒకరికొకరికి ఇలా పెట్టుకుంటూ భలే ఉంటారు వీళ్ళు. అక్కడ ఏంటంటే లైటింగ్ భలే ఉన్నింది. అందుకే కొన్ని ఫొటోస్ తీయించుకుంటూ ఉన్నాను. భలే వచ్చాయి ఫొటోస్ కూడాను. ఇదేంటంటే అల్బరాటో పెస్టో పిజ్జా భలే ఉండింది టేస్ట్ కూడా. ఇంకా దాన్నైతే అలా స్ప్రెడ్ చేసుకుంటూ పిజ్జా అంతా తినాలి. బాగుంది. స్మాల్ సైజే ఆర్డర్ పెట్టుకున్నాము. జస్ట్ పిజ్జా వన్ పీస్ అట్లా టేస్ట్ చేద్దామని. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిన తర్వాత వెజిటబుల్స్ అవి తీసుకున్నాం కదా, అవన్నీ బయట తీసి అన్ని సర్దుకుంటున్నాం ఫ్రిడ్జ్ లో అయితే. ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇంకా పాలకూర మెంతికూర తీసుకున్నాము. ఒక 4-5 డేస్ కి సరిపడా వెజిటబుల్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే రోజు వెళ్లి తెచ్చుకోవాలంటే కష్టం కదా. ఇంకా చామ
బంగాళదుంపలు కూడా భలే ఫ్రెష్‌గా ఉన్నాయి. పొట్లకాయలు పొడవుగా ఉంటాయి కదా! ఇవేంటి చిన్నగా ఉన్నాయని డౌటొచ్చింది. నాకర్థం కాలేదది. ఇంకా ఆనియన్స్ అన్నీ తీసుకున్నాము. ఇవి సాసేజెస్ కూడా తీసుకున్నాము. ఇంకా ఈ బ్రెడ్ అండి భలే ఉంటుంది. ఇక్కడ కేక్స్, బ్రెడ్స్ భలే ఉంటాయి వాళ్ళ దగ్గర. చికెన్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ అయితే పైనుంచి తీసాము. ఇది స్పందన వాళ్ళు యూఎస్‌లో ఉన్నప్పుడు తీసుకున్నారు. తర్వాత యూజ్ చేయలేదంట. ఇంకా బెంగుళూరు వచ్చాక ఓపెన్ చేశారు దీన్నైతే. ఇంకా చాలా రోజులైంది కదా యూజ్ చేసి మంచిగా క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే దాంట్లో నగ్గెట్స్ చేసుకుందామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా లులు హైపర్ మార్కెట్‌లో తెచ్చుకున్నాం కదా! చికెన్ నగ్గెట్స్ అవైతే ఇంకా ప్రిపేర్ చేసేసుకున్నాము. జస్ట్ దాంట్లో పెట్టి ఆయిల్ లేకుండా బాగా హెల్తీ వర్షన్ ఇదైతే. ఇంకా జస్ట్ ఇందులో పెట్టి మోడ్ ఆన్ చేసి కరెక్ట్‌గా సెట్ చేస్తే చాలు మంచిగా వచ్చేస్తాయి బయటకి అవి ప్రిపేర్ అయిపోయి. చాలా రోజుల తర్వాత యూజ్ చేస్తున్నాం కదా! ఎలా వస్తుందో అనుకున్నాం కానీ మంచిగానే వచ్చాయి. కాకపోతే కొంచెం ఎక్కువ కుక్ అయిపోయాయి అనిపించింది. నెక్స్ట్ టైమ్ కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి. ఈ నగ్గెట్స్ కోసం అయితే టొమాటో సాస్, మయోనీస్ మిక్స్ చేసి హోమ్ మేడ్ నగ్గెట్ డిప్ అయితే చేసుకున్నాము. భలే ఉన్నింది అది కూడా. ఇంకా ఆ రోజైతే దీంతో పాటు ఎగ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకున్నాము. అలా ఎగ్ ఫ్రై చేస్తుంటే పిల్లలు అప్పటికప్పుడు తినేస్తూ ఉన్నారు ఉట్టి ఎగ్గే. రైస్ అయితే ఏం తినలేదు వాళ్ళు. జస్ట్ ఎగ్‌ని అలా తింటూ ఉన్నారు. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చుతుంటే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా తెలుస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.